రత్న చూడొచ్చు ఏపీ తెలంగాణతో పాటు ఈ మోంతా ఎఫెక్ట్ అనేది ఏదైతే ఉందో ఇంకా ఏ రాష్ట్రాలకు ఎఫెక్ట్ ఉంది, ఇంకా ఎన్ని రోజులు ఉండనుంది, అంటే ఇదే ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుందా లేదంటే తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయా? ఏం చెప్తున్నారు అధికారులు? అధికారులు తెలియజేసినటువంటి ప్రకారం మొంతా తుఫాను ఎఫెక్ట్ అనేది బంగాళాఖాతంలో మరీ ముఖ్యంగా ఇటు కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి కనిపించింది కాబట్టి సో వాటన్నిటిని కూడా అటాచ్డ్గా ఉన్నటువంటి రాష్ట్రాలకు ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఏపీకి ఆనుకున్నటువంటి తెలంగాణకు యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మరోవైపు బెంగళూరుకు కావచ్చు, లేకపోతే మరోవైపున ఇటు ఏపీ తెలంగాణలకు అటాచ్ అయినటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, అలాగే ఏపీ తెలంగాణలకు ఎక్కడెక్కడైతే చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొంత యొక్క మొంతా ఎఫెక్ట్ అనేది, మొంతా తుఫాను యొక్క ఎఫెక్ట్ అనేది ప్రభావం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి యొక్క మొంతా తుఫాను ఎఫెక్ట్ అనేది ఇప్పటికే రాత్రి 11:30 నుంచి 12:30 ప్రాంతంలో తీరం అనేది దాటిందంటూ కూడా విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలోనే మరికొన్ని గంటల్లోనే కొంత ప్రజలు ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం అనేది మరికొన్ని గంటల పాటు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మరోవైపున తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మరీ ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో సముద్రం తీరంలో అలలనేవి చాలా ప్రమాదకర స్థితిలో ఎగిసిపడుతూ ఉన్నాయి. ఎప్పుడు ఎటువంటి పరిస్థితి అనేది ఉంటుందా అంటూ కూడా ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్సే ఏపీలో కనిపిస్తున్నాయి. సో ఈ కారణంగా ఆ తుఫాను యొక్క ఎఫెక్ట్ అనేది ఏపీతో పాటు ఏపీని అనుకున్నటువంటి తెలంగాణలోనూ ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తోంది. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు, ఇటు చెన్నై కావచ్చు, బెంగళూరు, తమిళనాడు అలాంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో సో అక్కడ ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలు, ఇటు గోవా లాంటి ప్రాంతాల్లో, సో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో సైతం దీని యొక్క ఎఫెక్ట్ అనేది కనిపించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో దీనన్నిటికి సంబంధించి కూడా కేంద్రం కూడా అలర్ట్ యొక్క ప్రభావం అనేది మరీ ఎక్కువగా కనిపిస్తే కేంద్రం కూడా అలర్ట్ అయ్యి ఇమీడియట్గా ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలనేటువంటి విషయాలను కూడా తెలియజేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీతో పాటు తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు సైతం అప్రమత్తం అవడం జరిగింది. రాత్రి నుంచే మినిట్ టు మినిట్ వాతావరణ పరిస్థితులు అనేది ఎక్కడెక్కడ రెడ్ అలర్ట్ అనేది నమోదవుతుంది, ఎక్కడెక్కడ ఆరెంజ్ అలర్ట్ అనేది నమోదవుతుంది, ఎన్ని మిల్లీమీటర్లు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఆయా ప్రాంతాల్లో నమోదవుతుంది అనేది ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నారు. దాని ప్రకారమే ఇప్పుడు 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షం యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నటువంటి విషయాలను తెలియజేయడం జరిగింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోని వెస్ట్ క్యారిడార్ ప్రాంతాల్లో కావచ్చు, ఈస్ట్ క్యారిడార్ ప్రాంతాల్లో కావచ్చు వర్షం యొక్క ఎఫెక్ట్ అనేది మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి రాబోయేటువంటి మరొక 3-4 గంటల్లో కూడా భారీ వర్షం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని నగరవాసులు ప్రయాణాలు కొనసాగించాలనేది హైదరాబాద్ మహానగరానికి వాతావరణ శాఖ అధికారులు చేస్తున్నటువంటి హెచ్చరికగా భావించాల్సి ఉంటుంది. రత్న చూసుకోవచ్చు, ఇప్పుడు ఈ మోంతా ఎఫెక్ట్ ఏదైతే ఉందో తెలంగాణలో కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా అధికారులు కావచ్చు, కలెక్టర్లకు కావచ్చు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది, ఎలా అప్రమత్తం చేసింది? దాంతోపాటు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ట్రాఫిక్ అయితే ఇబ్బందికర పరిస్థితులు అయితే మనం చూస్తూనే ఉంటాం. అలాంటప్పుడు జిహెచ్ఎంసీ అధికారులను కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బందిని కావచ్చు ఎలా అప్రమత్తం చేస్తుంది ప్రభుత్వం? వాస్తవానికి ఇప్పటికే అధికారులు తెలియజేసిన దాని ప్రకారం ఇటు ఏపీలో ఉన్నటువంటి అంటే కేంద్రీకృతమైనటువంటి యొక్క మొంతా తుఫాను యొక్క ఎఫెక్ట్ అనేది ఏపీకి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలుగు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా స్పష్టంగా తెలియజేశారు. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి యొక్క తుఫాన్ అనేది 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో కదిలి ఈరోజు ఉదయం 5:30 ప్రాంతంలోనే బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో తీవ్ర తుఫానుగా మారి 8:30 చెన్నైకి ఆగ్నేయంగా 160 కిలోమీటర్సు, అలాగే కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 240 కిలోమీటర్సు మరియు విశాఖపట్నంకి మరీ ముఖ్యంగా ఏపీలోని సముద్రానికి అటాచ్ చేయనున్నటువంటి యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో తీరం దాటినటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పిన తర్వాత రాత్రి అర్ధరాత్రి వేళ తీరం దాటింది తుఫాన్ అనేటువంటి విషయాన్ని అధికారులు తెలియజేశారు. ఇక దీని ప్రభావంతోనే హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలు ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా తెలంగాణ అంతా కూడా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుందని చెప్పిన తర్వాత ఇటు హైదరాబాద్కు ఇప్పటికే ఎల్లో అలర్ట్ను జారీ చేస్తున్నట్టు మరి 2-3 గంటల్లో కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలు సాగించాలి, కార్యకలాపాలను మొదలు పెట్టాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. ఇక ఇవాళ నిన్న రాత్రి నుంచే ఎప్పుడైతే ఏపీలో ఈ మొంతా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ అనేది కనిపిస్తుందో దానివల్ల ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉన్నాయో ఆ ఎఫెక్ట్ అనేది తెలంగాణకు కూడా కలిగింది. రాత్రి హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం నమోదైంది. నిన్న రాత్రి నుంచి కూడా పూర్తిగా ఇప్పుడు మోస్తారు వర్షం, తేలికపాటి వర్షం అనేది కంటిన్యూస్గా కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్లో. సో ఇక జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్నటువంటి పలు ప్రాంతాలు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు కొన్ని క్యారిడార్లలో వర్షపాతం అనేది నమోదవుతుంది. కాబట్టి ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి కలిగితే
ఇమీడియట్గా జిహెచ్ఎంసీ అధికారులకు జిహెచ్ఎంసీకి కాల్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ను ఫోన్ చేసి తమ యొక్క సమస్యలు ఎక్కడైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో ఆ ఇబ్బందులకు సంబంధించి కూడా జిహెచ్ఎంసీ అధికారులకు ఇన్ఫార్మ్ చేయాలి అంటూ కూడా ఎప్పుడు వర్షాలు కురిసి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది నగరంలో తలెత్తిన ప్రతిసారి కూడా జిహెచ్ఎంసీ అధికారులు తెలియజేస్తుంటారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి హైదరాబాద్లో ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షం చూసినట్లయితే అంత పెద్దగా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో వర్షపాతం అనేది నమోదు కాలేదు. కాకపోతే ఇటు దాటినప్పటికీ కూడా తీరం దాటినట్టు కూడా ఏపీలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం అనేది తెలంగాణకు ఎంత ఎఫెక్ట్ అనేది ఉంటుందనేది ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన దాని ప్రకారం మరొక 3-4 గంటల తర్వాత యొక్క ఎఫెక్ట్ అనేది మరీ ఎక్కువగా ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక వర్షం ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువైతే ఒక మోస్తారు వర్షం కావచ్చు, లేకపోతే భారీ వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎగువ ప్రాంతాల్లో వర్షం కురిసినట్లయితే అక్కడ నుంచి వాటర్ అంతా కూడా జంట జలాశయాలకు వచ్చి చేరుతుంది. జంట జలాశయాలకు వచ్చి చేరిన తర్వాత హిమాయత్ సాగర్, అలాగే గండిపేట, ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు వరద అనేది వచ్చి చేరిన తర్వాత ఖచ్చితంగా వాటర్ని దిగువ ప్రాంతాలకు వదిలేటప్పుడు మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులకు గురేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో మనం చూడటం జరిగింది రీసెంట్గానే ఏకంగా ఇన్ని దశాబ్ద కాలాల్లో లేనటువంటి వ్యవహారం అనేది చోటు చేసుకుంది. ఎంజీబీఎస్లో కూడా వాటర్ వచ్చి చేరినటువంటి పరిస్థితులు కూడా మనం హైదరాబాద్ మహానగరంలో చూడటం జరిగింది. అయితే ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న దాని ప్రకారం అంత పెద్దగా ఎఫెక్ట్ అనేది లేకపోయినప్పటికీ కూడా కాకపోతే రాబోయే ఇప్పుడు ఇప్పటికే తీరం దాటిందని చెబుతున్నప్పటికీ కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పైగా ఇప్పటికే వర్షాలు అనేవి హైదరాబాద్ మహానగరంలో కురుస్తూనే ఉన్నాయి. అలాగే హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఈ యొక్క వర్షం ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే ఈ యొక్క వర్షానికి సంబంధించినటువంటి అప్రమత్తతో కూడినటువంటి ఏదైతే డేటా ఉందో పరిస్థితులు అనేవి ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం ఏ జిల్లాలో నమోదైనటువంటి అవకాశం ఉంది, సో ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మొంతా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ అనేది ఏ జిల్లాలకు నమోదవబోతోంది, ఏ జిల్లాలు ఇబ్బందికరంగా మారబోతున్నటువంటి విషయాన్ని ఆయా జిల్లాలకు ఈ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో విద్యాశాఖ పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ ఇప్పుడు కొంత ఎఫెక్ట్ అనేది అంటే ఇప్పటికే తీరం దాటింది మొంతా తుఫాను అనేటువంటి విషయాలను చెబుతున్నప్పటికీ కూడా కొంత పరిస్థితులు అనేవి అటు సమస్యాత్మకంగానే ఉన్నాయి. ఒకవైపున ఇటు హైదరాబాద్ మహానగరంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొద్దిసేపు వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా మరికొద్దిసేపు మరొక 2-3 గంటల తర్వాత మరలా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి తేలికపాటి అంటే ముసురైతే కమ్ముకునే ఉంది నగరం అంతటా కూడా. సో ఈ యొక్క పరిస్థితి కనుక ఖచ్చితంగా మరి 2-3 గంటల తర్వాత మరింత ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైన్ఫాల్ అనేది నమోదైనటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన నేపథ్యంలోనే ఇప్పటికే ఏపీలో పూర్తిగా సెలవులను ప్రకటించడం జరిగింది. ఇక మరోవైపున ఇటు తెలంగాణలో కనుక పరిస్థితి ఇబ్బందికరంగా మారితే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎటువంటి సెలవులు ప్రకటిస్తున్నట్టు కూడా విద్యాశాఖ అధికారులు తెలియజేయలేదు. కానీ ఒకవేళ పరిస్థితి అనేది ప్రమాదకర స్థితికి మారితే మాత్రం ఖచ్చితంగా భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి పరిస్థితి కనిపించినట్లయితే ఇమ్మీడియట్గా ఇటు స్టేటు విద్యాశాఖ అధికారులు సైతం ఈ నిర్ణయం తీసుకుని విద్యార్థులకు సెలవులు ప్రకటించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి.